జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఇక కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. ఇక డ్రోన్లు పెట్టి రైతులను ఏదైతే వ్యవసాయ కూలీలుగా వచ్చిన వారిని పర్యవేక్షించాలంటూ కూడా కొన్ని సవరణలు చేసింది. ఈ సవరణల పైన రైతు సంఘం నాయకులు మండిపడతా ఉన్నారు. ఇక మనతో మాట్లాడడానికి వ్యవసాయ కూలీ సంఘానికి సంబంధించి ఇక వెంకటరాములు గారు మనతో పాటు ఉన్నారు. ఇక అన్ని విషయాలు అడుగుదాం. ఏంటి అసలు వీరు చేస్తున్న డిమాండ్ ఏంటి అని. సార్, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ఇక ఏదైతే రైతులకు సంబంధించి కొంత మిస్యూజ్ అవుతుంది, రైతులు రాకపోయినా కూడా ఆ కూలీల డబ్బులు మిగతా వారు తీసుకుంటున్నారు, వారి ఖాతాల్లోకి మళ్ళిస్తున్నారంటూ కూడా కేంద్రం కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ఈ సవరణల పైన మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ సవరణలు అంటే మీరు ఏం చెప్తారు? ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంని చాలా పారదర్శకంగా నడుస్తుంది. ఎందుకు మేము పారదర్శకంగా అంటున్నామంటే, సోషల్ ఆడిట్ అనేటటువంటిది ఏ పథకంలో కూడా లేదు. మొట్టమొదటగా సోషల్ ఆడిట్ని అమలు చేస్తున్నటువంటి చట్టం ఏదైతే ఉంది అది ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఇంత పారదర్శకంగా పబ్లిక్లో, గ్రామ సభల్లో కానీ మండల సభల్లో కానీ సోషల్ హియరింగ్ జరిపి ఒక పారదర్శకంగా జరుగుతున్నటువంటి చట్టం ఉపాధి హామీ చట్టం. కానీ ఉపాధి హామీ చట్టాన్ని ఎలాగైనా కూడా బలహీనపరచాలనేది కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుంది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్లోనే ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం కూడా తగ్గించాలి, కొన్ని జిల్లాలకే పరిమితి చేయాలి, 200 జిల్లాల్లోనే అమలు చేయాలంటటువంటిది నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి 2014 నుండి దీనిపైన దాడి జరుగుతూనే ఉంది. ఒకటి, కుదించాలని దాడి జరుగుతుంది. రెండవది, బడ్జెట్లో కోతలు విధిస్తున్నారు. ఇవి ఏవి కూడా అమలు చేయకపోవడం వల్ల, అంటే దేశం మొత్తంగా ప్రతిఘటన వచ్చింది, పెద్ద పోరాటాలు జరిగినాయి. ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు ఈనాడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించడం ఫలితంగా వీటిని అమలు చేయలేకపోయింది. మరొక రూపంలో ఇప్పుడు మరింత దాడి అనేది బీజేపీ ప్రభుత్వం ప్రయోగం చేస్తుంది. ఒకటి, కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తున్నారు. రెండవది, కొత్త జాబ్ కార్డులు ఇవ్వడం లేదు. దేశవ్యాప్తంగా 5 కోట్ల జాబ్ కార్డులను తొలగించిండ్రు ఈ కాలం మొత్తము. మూడవది, ఏ బడ్జెట్ అయితే ఉందో ఆ బడ్జెట్ క్రమేణా తగ్గుతూ వస్తుంది. అయితే వీటితో పాటుగా మూడవది ఇప్పుడు వచ్చినటువంటిది ఏంటంటే, పని ప్రదేశంలో డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయాలనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. రెండవది, ఆధార్లో ఏ ఫోటో అయితే ఉందో పని ప్రదేశంలో ఉన్నటువంటి కూలీ ఫోటో లింకు కావాలి, అంటే మ్యాచ్ కావాలనేటటువంటి ఇంకో సర్క్యులర్ని రేపు తీసుకొని వస్తుంది. మూడవది ఏంటంటే, పని ప్రదేశంలో 2 సార్లు ఆధార్ శాతం వేసేటటువంటి పద్ధతిని తీసుకొని వచ్చింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కష్టజీవులు, సంపదకు మూలమైనటువంటి కష్టజీవులు, వ్యవసాయ కార్మికులు దొంగలని ఈరోజు ప్రయోగం చేస్తుందా, లేకపోతే ఈ ఉపాధి కార్మికులందరికీ కూడా, కష్టజీవులందరినీ కూడా పనికి దూరం చేసేటటువంటి ప్రక్రియకు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటుంది అన్నప్పుడు చూస్తే, కష్టజీవులను ఈరోజు ముద్దాయిలుగా చేసి వాళ్ళందరినీ కూడా పనికి దూరం చేసేటటువంటి విధానాన్ని ఈరోజు తీసుకొని వస్తుంది. కాబట్టి మేము ఈ మూడింటిని వ్యతిరేకిస్తున్నాం. ఒకటి, ఆధార్ కార్డు ప్లస్ పని ప్రదేశంలో ఫోటో క్యాప్చర్ అనేటటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఉదయం మధ్యాహ్నం ఆధార్ శాతాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. డ్రోన్ కెమెరాలతోటి మేము పర్యవేక్షిస్తామంటే ఇది మరింత దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా బలహీనపరిచి ఉపాధి హామీ చట్టాన్ని తీసేయాలంటటువంటి దురుద్దేశంతో ఈనాడు ప్రభుత్వ పాలకవర్గం మీరు పనిచేస్తుంది. కాబట్టి మేము ఈ రాష్ట్ర నూతన ప్రభుత్వానికి కూడా మేము చెప్పదలుచుకున్నాం, మీరు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల పోరాటాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలని మేము కోరుతున్నాం. అప్పుడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి వచ్చేటటువంటి సంఘాలు మొత్తం కూడా కలిసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు నడపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిసి రావాలనేటటువంటిది మేము కోరుతున్నాం. ఆ పద్ధతులలో ఈ ప్రభుత్వం అడుగులేయాలనేటటువంటిది మేము విన్నవిస్తున్నాం. ఇక రెండవది, ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతన ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు వీళ్ళ మేనిఫెస్టోలో కూడా కొన్ని అంశాలు పొందుపరచడం జరిగింది, మంచి అంశాలు. ఒకటి, 150 రోజుల పని దినాలు, 350 వేతనం, చాలా మంచిది, అమలు జరగాలి. పట్టణ ప్రాంతాల్లో పనిని కల్పిస్తామన్నారు, చట్టంలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర బడ్జెట్లో 10% నిధులను కేటాయించి అమలు చేయాలని. కాబట్టి ఆ 10% నిధులని పట్టణ ప్రాంతాల్లో అమలు చేయగలిగితే
ఖచ్చితంగా పేదలందరికీ పని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ మేనిఫెస్టోలో పొందుపరిచిండ్రు. మేము మంచిదనేది స్వాగతిస్తున్నాం. కానీ ఒక అంశాన్ని మేము అబ్జెక్షన్ చేస్తున్నాం. ఈ మేనిఫెస్టోలో మొన్న అసెంబ్లీలో కూడా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదన చేసిండ్రు. వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం ఉపాధి హామీ చట్టాన్ని అనేటటువంటి. ఇది తప్పు అని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకోసం అంటే చట్టం చెప్పేది పని లేనటువంటి వ్యవసాయ పని లేనటువంటి సందర్భంలో ఉపాధి హామీ పని కల్పించి పనిని చూయించాలనేటటువంటిది, ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలనేటటువంటి చట్టం ఉద్దేశం. ఉన్న పని దినాలని వ్యవసాయంలోనే పూర్తి చేయగలిగితే మరి ఎండాకాలంలో వీళ్ళు ఏం చేసుకొని బతకాలి? కాబట్టి చట్టానికి విరుద్ధమైనటువంటి స్ఫూర్తిని దెబ్బతీసేటటువంటి విధానం కూడా దీంట్లో ఉంది. కాబట్టి దయచేసి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళు దయచేసి ఆలోచించి వ్యవసాయానికి అనుసంధానం చేయకుండా ఈ చట్టాన్ని పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు చేయాలి. దీంతో పాటుగా మా పోరాటాలకు మద్దతు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమానికి వాళ్ళు సిద్ధం కావాలి. మేము సంసిద్ధంగా ఉన్నాం. కలిసి ఉద్యమాలు నడుపుదాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పైన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకోసం ఎంతకైనా తెగించి ఉద్యమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. సార్, దీనిలో 2 అంశాలు ఉన్నాయి. పూర్తిగా ఏదైతే ఆ కూలీకి వచ్చిన వారికి సంబంధించి నిజంగా డాటా మిస్ అవుతుంది. అదేవిధంగా వారి ప్లేస్లో మిగతా వారికి డబ్బులు వేసుకొని అక్కడున్న ఏదైతే మేటో లేదంటే అక్కడున్న ఫీల్డ్ ఆఫీసరో డబ్బులు తీసుకుంటున్నాను అనేది మాత్రం పూర్తిగా సోషల్ ఆడిట్లో బయటపడతా ఉన్న నేపథ్యం. మరొక వైపు నిజంగానే వీరు చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఈ సవరణ ఉందో ఆ సవరణకు సంబంధించి అది మంచి పరిణామం అయినప్పటికీ కూడా, కానీ వేతనం విషయానికి వస్తే నిజమా 8 గంటల పని దినం చూపించాలి లేదంటే ఇప్పటికీ చాలామందికి 40 రూపాయలు, 50 రూపాయలు, 150 రూపాయలు మాత్రమే వస్తున్న పరిస్థితి. మరి నిజంగా వేతనానికి సంబంధించి మీరు ఏం డిమాండ్ చేస్తారు? మేము వేతనాలు, పని దినాలు పెరగాలి, పని దినాలు 200 పెంచాలి, వేతనం రోజు వేతనం 600 ఇవ్వాలనేది ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ పోరాటాలు నడుపుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో 257 రూపాయలు ఇవ్వాలనేటటువంటి వాళ్ళు నిర్ణయించిండ్రు. మీరు అడిగిన క్వశ్చన్ ఆధారంగా ఈనాడు సరాసరి వేతనం 141 మాత్రమే వస్తుంది. అది 50 వస్తుంది, 70 వస్తుంది, 80 వస్తుంది. రాష్ట్రం మొత్తం చూసినప్పుడు 141 దాటడం లేదు. కాబట్టి మేము వాళ్ళు నిర్ణయించిన రేట్ అయినా 257 రూపాయలు, అది ఏంటంటే కొలతలు లేకుండా ఈనాడు ఈ యొక్క రేటును అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా వేతనాలు పెరగాలి, వాళ్ళు నిర్ణయించిన వేతనాలు అమలు చేయాలి. అందులో భాగంగా ఏదనంటే కొలతలు లేకుండా అమలు చేయాలంటటువంటి మేము కోరుతున్నాం. ఇక ఇంటీరియల్ అంశానికి సంబంధించినటువంటిది చూస్తే ఈనాడు వాళ్ళు 2 పూటల నెట్ అనేటటువంటిది లేదు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి పని. కాబట్టి దాన్ని మీరు పూర్తిగా దాన్ని రద్దు చేసుకోవాలంటటువంటి మేము చెప్తున్నాం. 2 పూటల హాజరేయాలి, ఆన్లైన్లో పంపాలి అనేటటువంటి మస్టర్ ఉండగా మళ్ళొక హాజరు ఎందుకు? దాన్ని రద్దు చేసుకోవాలి. ఇక మీరు అడిగినటువంటి క్వశ్చన్లో ఒక అవినీతికి సంబంధించినట్టు, అవినీతి అనేటటువంటి ఇంత పెద్ద ఎత్తున వాస్తవంగా పాలక వర్గాలు అనేకమైనటువంటి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎన్నో దాంట్లలో ప్రాజెక్టులలో ప్రతి దాంట్లో అవినీతి జరుగుతుంది. లక్షల కుంభకోణాలు, అవినీతే ఈరోజు పరిపాలనలో భాగస్వామ్యమైనటువంటిది ఉంది. కానీ ఉన్నంతలో పారదర్శకంగా, పద్ధతిగా, నిజాయితీగా జరుగుతున్నటువంటి చట్టం అమలవుతున్న చట్టం ఏదైనా ఉందంటే అది ఉపాధి హామీ చట్టమే. చిన్న చిన్న మైనర్ మిస్టేక్లు ఉండొచ్చు, వాటిని కూడా రికవరీ ద్వారా పారదర్శకంగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటిది కూడా సోషల్ ఆడిట్లో ఈ చట్టమే. కాబట్టి అటువంటిది ఏం లేదు, ఏదో లక్షల రూపాయల అవినీతి జరుగుతుంది ఇటువంటి వల్ల లేదు, పారదర్శకంగా జరుగుతుంది. మరింత పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పని ప్రదేశంలో కూడా అన్ని సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇక ఏదైతే మీరు చెప్పండి ఉపాధి హామీ చట్టానికి సంబంధించి ఆ సవరణలు వెనక్కి తీసుకోకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడంలో పార్లమెంట్లో ఉభయ వామపక్ష పార్టీల ఎంపీలు, దేశంలో వ్యవసాయ కార్మిక సంఘాలు అటు పార్లమెంటు ఇటు బయట ఆందోళన చేసి ఈ చట్టాన్ని తీసుకురావడంలో విశేష కృషి జరిపాయి. ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో ఉందో దాన్ని ఏ విధంగా అయినా ఎత్తివేయాలని ఈరోజు మోడీ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తుంది. ఆ కుట్రల్లో భాగంగానే ఈరోజు కష్టజీవులు, శ్రమజీవులు మరి వాళ్ళు ఉపాధి హామీ పథకానికి వెళ్తూ ఉన్నారు. ఉదయం ఒకసారి ఫోటో అప్లోడ్ చేయాలా, మధ్యాహ్నం ఒకసారి ఫోటో అప్లోడ్ చేయాలనే దుర్మార్గమైన
విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూస్తే భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అనేక ప్రాంతాలు మరి అటవీ ప్రాంతాలు ఉన్నాయి. ఈరోజు నల్లమల్ల అడవులు కావచ్చు, లేకపోతే ఉత్తర తెలంగాణలో ఉన్న అటవీ ప్రాంతం కావచ్చు, అక్కడ కూలీలు పనిచేస్తున్నప్పటికీ వారికి సెల్ టవర్స్ కూడా ఉన్నాయి. ఆ టవర్స్ అందాయి, వాడు పని చేస్తూ ఉంటాడు. అది అప్లోడ్ చేయకుంటే వానికి వేతనం రాదు. ఈరోజు వేతనం మీదనే బతికే అనేక మంది కూలీలు ఆధారపడి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఈ ఫోటో అప్లోడ్ పద్ధతిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం, ఈరోజు కష్టజీవులను ఈ డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించే వాళ్ళను దొంగలుగా, లేకపోతే వాళ్ళు అసలు ఒక మానవ సమాజంలో గౌరవం లేకుండా ఉండడానికి చిత్రీకరిస్తున్న సందర్భం ఉంది. అది తక్షణమే తీయాలి. నిజంగా మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో అనేక మంది కుబేర్లు ఈ దేశ సంపదను కొల్లగొట్టుకొని విదేశాల్లో ఉన్నారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పిండు? విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును 100 రోజుల్లో దేశానికి తెచ్చి ప్రతి కుటుంబంలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పాడు. అది చేయలేదు. ఈరోజు ఇలాంటి ఉపాధి హామీ పథకం కోట్లాది మంది పేదలకు, కష్టజీవులకు ఈరోజు ఆసరాగా ఉంది. అలాంటి దాన్ని ఎత్తివేయాలని ఈ దుర్మార్గమైన విధానాలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు చేస్తూ ఉంది. ఈ కుట్రలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీలను చైతన్యం చేసి ఈ యొక్క పథకాన్ని ఎత్తివేయకుండా ఉద్యమించడానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సైతం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనేక సార్లు ఈ విషయాలను దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో నూతనంగా వచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కొత్త ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ కొత్త ప్రభుత్వమైన ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని సక్రమంగా అమలు జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. ఒకవేళ చర్యలు తీసుకోకుండా ఇదే పద్ధతిలో కొనసాగిస్తే ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా మోడీ అనేక సందర్భాల్లో చెప్పాడు, ఈ దేశంలో ఆకలి లేదని చెప్తా ఉన్నాడు. ఈ దేశంలో ఆకలి ఉంది. ప్రపంచం యొక్క నివేదికలే చెప్పినాయి, భారతదేశం ఆకలి సూచికలో 102వ స్థానంలో ఉంది అని. మరి ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు మరి దీన్ని ఎత్తివేయడానికి ఇలాంటి చిన్న చిన్న కుట్రలు చేసి ఈ యొక్క గ్రామీణ ఉపాధి పథకాన్ని ధ్వంసం చేద్దామని ఈ ప్రభుత్వం నిశ్చయించుకుంది. దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్న వ్యవసాయ కార్మిక సంఘాలను ఐక్యపరిచి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి రైతు సంఘం నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఉపాధి హామీ చట్ట సవరణ మాత్రం మానుకోవాలి. ఇక రైతులను ఏదైతే కూలీలను పూర్తిగా వారిని ఆదుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి. లేదంటే మాత్రం దేశవ్యాప్తంగా మేము ఉద్యమాలకు సిద్ధమవుతున్నామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది.